కృష్ణంరాజు కుటుంబం మద్దతు కూటమికే ఉందని నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ అన్నారు. తన కోరిక మేరకు కృష్ణంరాజు సత్యమణి శ్యామలాదేవి నర్సాపురం పార్లమెంట్లో ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో కలిసి పాల్గొన్న వర్మ 30 గ్రామాల్లో పర్యటించారు. ఎన్నికల కోసమే ప్రధాని మోదీపై వైసీపీ విమర్శలు చేస్తుందని వర్మ అన్నారు. కూటమిదే విజయం ఖాయమంటున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి వర్మతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ప్రచారం చేస్తున్నారు సార్. ఎలాగ పాలకొల్లు నియోజకవర్గంలో కానీ నిన్న నరసాపురంలో తిరిగారు, ఏ విధంగా ఉంది? అద్భుతమైనటువంటి స్పందన అండి. ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో 10,000 మంది కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాదాపు 130-140 కిలోమీటర్ల ర్యాలీ. మండు టెండర్లో సైతం ప్రజలు లెక్క చేయకుండా ముఖ్యంగా మహిళలు హారతులతో పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. అదేవిధంగా కూటమి ఏదైతే ఉందో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. ఈ కూటమిని ప్రజలు ఆహ్వానిస్తున్నారు అనేటువంటి విషయం అర్థమైంది. శ్యామలాదేవి గారు కూడా ప్రచారానికి వచ్చారు నిన్న. కృష్ణరాజు కుటుంబం నుంచి ఏ విధంగా మద్దతు ఉంది? శ్యామలాదేవి గారు నా రిక్వెస్ట్ మీద ఆవిడ రావడం జరిగింది. నేను మొన్న ఉదయం ఫోన్ చేసిన వెంటనే ఆవిడ అప్పటికప్పుడు బయలుదేరి మొన్న రాత్రికి రావడం జరిగింది. ఆవిడ నాతో పాటు పూర్తిగా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కృష్ణరాజు గారు భారీగా, నాకు సోదరిగా, ఆవిడ కుటుంబంతో నాకున్నటువంటి సంబంధాల కారణంగా ఆవిడ రావడం జరిగింది. మోదీ పర్యటన తర్వాత వైసీపీ నేతలందరూ కూడా ప్రధానమంత్రిపై నేరుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఘాటుగా వ్యాఖ్యలు ఎందుకు, ఏ విధంగా అర్థం చేసుకుంటారు? రాజకీయాల్లో ఎన్నికల సమయంలో జనరల్గా వ్యాఖ్యలు చేసుకోవడం సహజం. కాబట్టి ఎన్నికల అనంతరం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గత 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి మీద భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకుంటుంది. అది చూస్తున్నాం కదా, పెద్ద ఎత్తున కూడా ఈరోజు బీజేపీ నేతలంతా కూడా ప్రచారం చేస్తున్నారు. నరసాపురం పార్లమెంట్లో అటు కృష్ణరాజు సతీమణి కూడా ఈరోజు ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తున్నాం ఏదైతే పాలకొల్లులో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా కవర్ అయ్యే విధంగా ఈరోజు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ కూడా ఈ పల్లెటూళ్ళలో కూడా ప్రతి గ్రామానికి వెళుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రోడ్ షోకు వేలాది మంది కూడా జనం రావడంతో మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి లంకల కోడేరు ప్రాంతంలో కూడా అటు జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీల శ్రేణులు కూడా తరలి రావడంతో రహదారి అంతా కూడా పూర్తిగా రద్దీగా మారి పూర్తిగా కూడా రాజకీయ హడావుడి అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరొక 3-4 రోజుల్లోనే పోలింగ్ కూడా ఉండడంతో ఈ పోలింగ్కు సంబంధించి కూడా అటు కూటమి అనుకూల పవనాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా మోడీ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కూడా స్వాగతిస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ కూటమిని అంటూ కూడా ఈరోజు నేతలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు నరసాపురం పార్లమెంట్లో ఖచ్చితంగా తాము విజయం సాధిస్తామని తమ ఆహ్వానం మేరకే ఈరోజు కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి కూడా ప్రచారానికి రావడం జరిగింది. వారి మద్దతు కూటమికే ఉందంటూ కూడా వారు ఏదైతే నరసాపురం పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.